నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము అరికాళ్ళ మంటల గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ మధ్యలో చాలా కేసెస్ వస్తున్నాయి నాకు అరికాళ్ళ మంటలు తగ్గించండి అని. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటామండి. ఈ అరికాళ్ళ మంటలకు మన హోమియోపతి విధానంలో శాస్త్ర పరిష్కారం మనం చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో దానికి మందు లేదు. ఇంగ్లీష్‌లో మనం ఎన్ని రకాల మందులు వాడినా మనము ప్రిగాబిన్, గాబాపెంటిన్, మెథిల్కోబాలమిన్, కొన్ని రకాల విటమిన్ బి12 ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడినా కూడా వాళ్ళకు టెంపరరీ తగ్గుతుంది తప్ప శాస్త్ర పరిష్కారం అనేది లేదండి. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలకు మన హోమియోపతిలో పర్మనెంట్‌గా క్యూర్ చేయొచ్చు. చాలామంది బాధపడుతుంటారు. సార్ మాకు విపరీతంగా సూదులు పొడిచినట్టుగా అలాగే విపరీతమైన మంటలు అరికాళ్ళలో, మన కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాము. కొంచెం దూరం నడవాలంటే నాకు కష్టంగా ఉంటుంది. కొంచెం కాళ్ళు మొద్దు బారినట్టుగా అనిపిస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. ఇక మంటలైతే విపరీతంగా ఉన్నాయి సార్. రాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పోదామన్నా అస్సలు చాలా కష్టంగా అవుతుంది. మంటల వల్ల నిద్రపోలేకపోతున్నాము. వీటికి అనేక రకాల మందులు వాడాము. అన్ని సంవత్సరాల నుంచి ఇంజెక్షన్స్ వాడాము. అయినా కూడా మాకు తగ్గుతలేదు. మళ్ళీ 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 ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి అని ఎక్కువ కేసెస్ మా దగ్గరికి వస్తాయి. అంటే ఒకటే చెప్తానండి, మనము ఈ అరికాళ్ళ మంటలు 2 కారణాల వల్ల రావచ్చు. ఒకటి షుగర్ వల్ల. అంటే షుగర్‌లో ఏంటి టైప్ 1 డయాబెటిస్ అంటాం. అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉంటుంది. కంట్రోల్ కాకుండా షుగర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఆ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళలో ఈ అరికాళ్ళ మంటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ బి12 లోపం. విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల కొంతమందికి అరికాళ్ళ మంటలు వస్తున్నాయి. సార్ మాకు ఈ 2 లేవు. షుగర్ లేదు, విటమిన్ బి12 లోపం లేదు. అయినా మాకు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి అంటారు. ఇంకో రీజన్ ఏం చెప్పొచ్చు అంటే డిస్క్ ప్రాబ్లం. మనం లుంబార్ స్పాండిలోసిస్ అని కూడా కారణం చెప్పొచ్చు. డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అక్కడ సయాటికా ప్రాబ్లమ్స్ ఉన్నా, నర్వ్ కంప్రెషన్ అయినా, కొంతమందిలో సర్క్యులేషన్ తగ్గిన కాళ్ళలో అరికాళ్ళ మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అరికాళ్ళ మంటల్లో మెయిన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడము, అక్కడ నరాల పైన ఉన్న న్యూరల్ షీత్ అంటే మైలిన్ షీత్ అనేది ఉంటుందండి. నర్వ్స్ పైన ఉన్న లేయర్, ఆ మైలిన్ షీత్ అరిగిపోవడము, ఆ పొర అరిగిపోవడం వల్ల ఆ విపరీతమైన మంటలు రావడము అనేది చూస్తుంటాం. మన మందుల వల్ల ఆ మైలిన్ పొరను మెల్లమెల్లగా సర్క్యులేషన్ పెంచుకుంటూ మైలిన్ పొర మళ్ళీ వచ్చేలాగా చేయొచ్చు. కాబట్టి ఈ మైలిన్ షీత్ అరిగిపోవడము వల్ల నర్వ్ స్ట్రెంత్ అనేది ఉండదు. నర్వ్ వీక్ అయిపోవడము, సర్క్యులేషన్ చేయలేకపోవడం రక్తాన్ని, అక్కడ మొత్తం దానివల్ల అక్కడ ఉన్న టిష్యూ మొత్తం డ్యామేజ్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల అరికాళ్ళ మంటలు మొదలవుతాయి. కాబట్టి మనకి అరికాళ్ళ మంటలకు ఏం చెప్తామంటే ఎక్కువ డైట్ ఏమంటుందంటే డైట్ ఏముండదండి. ఎక్కువగా వాల్నట్స్ ఎక్కువ తీసుకోమంటాం. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటి ఫుడ్ ఎక్కువ తీసుకోమంటాం. ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫిష్ మంచి విటమిన్ బి12 కూడా బాగుంటుంది. కాబట్టి విటమిన్ బి12 రిచ్‌గా ఉంటుంది కాబట్టి ఫిష్ కొంచెం సజెస్ట్ చేస్తాము. అలాగే వెజిటేరియన్ వాల్నట్ ఎక్కువ తీసుకోమంటాం. పొద్దున్న నానబెట్టుకొని రాత్రి ఉదయం మనం వాల్నట్ తీసుకోవచ్చు. 2 వాల్నట్లు కానీ 3 వాల్నట్ తీసుకోవచ్చు. అలాగా దానివల్ల కొంత బి12 పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం సర్క్యులేషన్ పెంచుతాం. మన కిందకి వచ్చిన రక్తము పైకి నెట్టేస్తుంటుంది. కాళ్ళలో సర్క్యులేషన్ ఫాస్ట్‌గా ఉంటుంది. కాబట్టి ఆ సర్క్యులేషన్ అనేది మనం హోమియోపతి మందుల ద్వారా పెంచొచ్చు. నర్వ్ స్ట్రెంథెనింగ్‌కి మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలకు మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన హోమియోపతి విధానంలో మనం వరల్డ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశామండి కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్. అవి మనం ఇవ్వడం ద్వారా ఈ అరికాళ్ళ మంటలకు మనం శాస్త్ర పరిష్కారం చేయొచ్చు. కానీ నా దగ్గరకు వచ్చిన కేసెస్లలో ఈ ప్రాబ్లమ్ చాలామంది బాధపడ్డారండి. సార్ మాకు షుగర్ ఉంది. షుగర్ టైప్ 1 డయాబెటిస్ ఉంది, టైప్ 2 కూడా ఉంది. అంటే కొంతమంది టాబ్లెట్ వాడుతున్నారు, కొంతమంది ఇన్సులిన్ వాడుతున్నారు. అయినా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. మంచి షుగర్ తగ్గుతుంది, హ్యాపీగా ఉన్నాము. కానీ అరికాళ్ళ మంటలు తగ్గట్లేవని వస్తుంటారు. అంటే మాకు ఏడ పోయినా షుగర్ కంట్రోల్ చేస్తున్నారు సార్ డాక్టర్లు. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫాస్ట్‌గా తగ్గిపోతుంది. కానీ మా అరికాళ్ళ మంటలు తగ్గుతలేవని వస్తారు. ఆ ఒక్క ప్రాబ్లమ్‌కే మన దగ్గర ట్రీట్మెంట్ చేయొచ్చు. మన రీసెర్చ్ సెంటర్ అండి ఇది. అరికాళ్ళ మంటలకు మ్యాక్సిమం కేసెస్ మనం తీసుకున్న 100 పేషెంట్లలో మినిమం 90 పేషెంట్స్ సక్సెస్ రేట్ ఉంది. ఈ అరికాళ్ళ మంటలకు శాస్త్ర పరిష్కారం మనం చేయొచ్చు. మన దగ్గరకు మీకు ఎక్కువ బాధపడుతున్నారు, ఇక్కడ తగ్గట్లేదంటే మన ఒపీనియన్ తీసుకోండి. ఒక్కసారి మన మందులు వాడి చూడండి. మీకు పర్మనెంట్ క్యూర్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్ ఇస్తామండి. నమస్కారం.